మేబీ ఈరోజు నీ జీవితము అంధకారము గుండా వెళ్ళడానికి, నీ కుటుంబము అంధకారము గుండా వెళ్ళడానికి రహస్యముగా నువ్వు మాట్లాడుతున్న చెడు మాటలేమో, రహస్యముగా నువ్వు యోచిస్తున్న చెడు యోచనలేమో. బైబిల్లో యేసయ్య చెప్పాడు కదా, 4 గోడల మధ్యలో మాట్లాడే మాటలు మిద్దెల మీద వినబడతాయని. మిద్దెల మీద వినబడతాయని నీ రూములో నువ్వు మాట్లాడే మాటలు రాజవీధుల్లో ప్రకటన చేస్తాయన్న మాట లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చదివేము కదా. ఈరోజు ఈ మాట వింటున్న నీ నా జీవితంలో మరుగైనది ఏది కూడా కనబడకుండా ఉండదు అనే మాట మనం చదివేము కదా. ఒకవేళ ఈరోజు బయటికి దావీదు వలె భక్తిగా ఉండి, బయటికి దావీదు వలె పాటలు బాగా పాడుతూ, బయటికి దావీదు వలె వాక్యం బాగా బోధిస్తూ, నాకులాగా బయటకు దావీదు వలె మంచిగా వాయిద్యాలు వాయిస్తూ, లోన ఒక రహస్యమైన పాపము కూడగట్టుకొని ఉందేమో. నీ కుటుంబంలో ఓ రహస్యమైన దోషము పాపం వెనుక గూడు కట్టుకొని ఉందేమో. ఈ ఉదయకాల వేళలో తీసేయి.